హాయ్ అండి. వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు రాసి ఉసిరికాయ పచ్చడి, నిలవ పచ్చడి ఎలా పెట్టాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. 1 కేజీ ఉసిరికాయలను తీసుకొని కడిగి క్లాత్‌తో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ప్రతి కాయ ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ముక్కకు ఉప్పు, కారాలు పడతాయి. 2 గ్లాసులు వాటర్ పోసి 150 గ్రాముల చింతపండుని స్టవ్ మీద కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించిన చింతపండుని కాసేపు పక్కన పెట్టుకోవాలి వేడి ఆరిపోయేదాకా. ఇలా వేడి ఆరిపోయిన తర్వాత జల్లెడలో మెత్తగా లేదు వడకట్టుకోవాలి. గుజ్జున్నంత వరకు వడకట్టుకోవాలి, చిక్కగా రావాలి. ఇలా వడకట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 30 గ్రాముల ఆవాలు, 20 గ్రాముల మెంతులు లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోవాలి. ఇలా వేగించిన ఆవాలు, మెంతుల్ని వేడి తగ్గిన తర్వాత మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని 1/2 కేజీ ఆయిల్ వేయాలి. నేను ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు వేరుశనగ నూనె అయినా వాడచ్చు. కేజీ కాయలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. ఇలా ఆయిల్ వేడెక్కినాక కొద్ది కొద్దిగా కాయలు వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాయలు మొత్తం ఇలాగే వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే 7 కానీ 10 కానీ ఎండుమిరగాయలు తీసుకొని వేగించుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ ఇంగువ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపుని కాసేపు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని చిక్కబడేంత వరకు కలబెడుతూ ఉండాలి. ఇలా చిక్కబడిన మిశ్రమాన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు కేజీ కాయలకి 120 గ్రాముల ఉప్పు, 120 గ్రాముల కారము, 1/2 స్పూన్ పసుపు, ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పౌడరు మొత్తం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లి 50 గ్రాములు పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా మొత్తము బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకున్న ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పెట్టిన పచ్చడిని ప్రతిరోజు కలుపుతూ 3 రోజులు ఇలాగే కలుపుతూ ఉండాలి. 3వ రోజు గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా పెట్టిన పచ్చడి సంవత్సరం వారికి నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే పిల్లలు, పెద్దలు అందరికీ చాలా బాగుంటుంది. ఇంతేనండి ఉసిరికాయ నిలవ పచ్చడి. మీకు గన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.